గడిచిన పునరుత్థాన దినం నుంచి ఈ దినము వరకు ప్రభు తన ఉచిత కృపను బట్టి మనందరినీ ఈ 2024 సంవత్సరంలో మరొక్కసారి దేవుని స్తుతించడం కొరకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనము 17వ వచనాన్ని చదువుకుందాం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యము. ఆ శాసనమును రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? ఇందుచేతన మొదట నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. హల్లెలూయా. అదే అధ్యాయంలో 14వ వచనం చదువుకుందాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ సాయంత్రం వేళకాల సమయంలో నా దేవా మా అందరితో బహు స్పష్టముగా సూటిగాను మాట్లాడి మీ చిత్తానుసరమైన జీవితం జీవించుట కొరకు మా హృదయాలను మీ ఆత్మచేత సంధించి మమ్మలను నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. దేవుని యొక్క చిత్తం ఏమిటో, దేవుడు ప్రతి మనిషిని యొక్క జీవితంలో తను ఏమి చేయాలనుకుంటున్నాడో ఇదన్నీ కూడా మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మనిషి యొక్క జీవితం తల్లి గర్భంలో పిండమై ఉండి దాని భూమి మీద ప్రసవ దినాలు ముగించుకుని ఒక తల్లికి కుమారుడిగా లేదా కుమార్తెగా పుట్టి జీవించిన ప్రారంభం నుంచి తను ఏది మంచో ఏది చెడో తెలుసుకునేంత వరకు ఆ వ్యక్తిలో పాపం ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుందండి? పాపం ఏలుబడి చేస్తూ ఉంటుంది. అందుకే దావీదు మహారాజు అంటాడు, నేను తల్లి గర్భములో పిండమునై ఉండగానే నేను పాపిని, నా తల్లి నన్ను పాపంలోనే కన్నది అని చెప్తాడు. ఎలా చెప్పగలడండి దావీదు అంటే? దావీదుకి ప్రవక్త అని పేరు కూడా ఉంది. పరిశుద్ధాత్మ చేత దేవుని యొక్క దర్శనం చూసిన వ్యక్తి. ఆయన రాజే కాదు, ఆరాధకుడే కాదు, ప్రవక్త కూడా. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. మరొకసారి విషయం చెప్తున్నాను. మనిషి యొక్క జీవితం తల్లి గర్భములో పిండమై ఉండి భూమి మీద ప్రసవ దినాలు ముగించుకుని కుమార్తెగానా లేదా కుమారుడిగానా జన్మించి ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇది తప్పు అని తెలుసుకునేంత వరకు మనిషి జీవితంలో పాపం ఏలుబడి చేస్తూ ఉంటుందంట. ఏమిటయ్యా ఆ పాపం అంటే? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
19వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన మాట అర్థమైందండి. ఇది తప్పు అని తెలిసే వరకు మనిషిలో మార్పు ఉండదు. ఇది తప్పు అని ఎలా తెలుస్తుంది? మంచిని చూసినప్పుడే. మంచిని గూర్చి మనము తర్వాత ధ్యానం చేద్దాం. ఈ మనిషిలో తన తల్లి చేసిన తప్పు ద్వారా కానీ, తన తండ్రి చేసిన పాపము ద్వారా కానీ, లేదా తన పితరులు చేసిన పాపముల ద్వారా కానీ భూమి మీద జన్మించిన వ్యక్తిలో పాపం ఏలుబడి చేయదు. కానీ మన ఆది పితరుడైన ఆదాము చేసిన అపరాధము ద్వారా, వ్యతిరేకము ద్వారా ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తిలో ఈ శరీర క్రియలు ఏలుబడి చేస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి వ్యక్తి వీడు మారడరా, వీడు ఎంత చెప్పినా మారడరా, వీళ్ళలో మార్పు రాదరా అంటే వాడికి ఇది తప్పని తెలిసే వరకు కూడా ఆ వ్యక్తిలో ఆ క్రియలు అలా ఏలుబడి చేస్తూనే ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడిగా ఈ లోకానికి వచ్చారు. ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఈ హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోని 16వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యము. ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లెను. హల్లెలూయా. ఈ విషయాన్ని కొద్దిగా మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేద్దాం. మరణ శాసనం అంటే ఏమిటి? ఇది తెలియాలి మనకి. మరణ శాసనం అంటే ఏమిటంటే, ఐగుప్తు దేశం నుండి దేవుడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు చేసిన వాగ్దానం ప్రకారం, నిబంధన ప్రకారం వాళ్ళ పాపముతో నింపబడి ఉన్నప్పటికీ దేవునికి వ్యతిరేకంగా దేవుని సన్నిధిని మరచడం వల్ల 430 సంవత్సరాలు వాళ్ళ కఠినమైన బానిసత్వాన్ని పొంది ఉన్నారు. ఈ మాటలు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట వేడుకొనిచున్నాను. ఈ 430 సంవత్సరాలలో వీరి బ్రతుకులు, వీరి జీవితాలు చాలా చిన్నాభిన్నంగా ఉన్నాయి. అయినప్పటికీ నేను అబ్రహామును, ఇస్సాకును, యాకోబును జ్ఞాపకం చేసుకున్నాను కాబట్టి అతని వంశంలో పుట్టిన ఏ ఒక్కరైనా నన్ను వేడుకుంటే, నన్ను రక్షించమని వేడుకుంటే నేను ఖచ్చితంగా వారిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు ఆకాశం నుండి తన కన్నులు ఈ భూమి మీద పెట్టి తన ప్రజలు, తన సొత్తైన ఇశ్రాయేలు వైపు అలా చూస్తూ ఉన్నాడంట. అలా చూసే సమయంలో కఠినమైన బానిసత్వంలో మగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తులకి రాజున్నాడు, ఐగుప్తులందరికీ దేవుళ్ళు ఉన్నారు, ఫిలిస్తీన్లందరికీ దేవుళ్ళు ఉన్నారు, అమోనీలందరికీ దేవుళ్ళు ఉన్నారు, మిద్యానీలందరికీ దేవుళ్ళు ఉన్నారు, పెరిజ్జీలందరికీ వారికి ఉన్న ఇష్టదైవాలు ఉన్నారు. మాకు ఒక దేవుడు ఉంటాడు కదా అని, మా పితరుల దేవా నువ్వెవరో ఒకరు అయి ఉంటావు కదా, ఆ దేవుడు నీవైతే మమ్మల్ని ఈ బానిసత్వం నుండి విడిపించవా అని ఏదో నామకార్థపు ప్రార్థన చేశారంట, మొర. హల్లెలూయా. ఆ ప్రార్థనకి దేవాది దేవుడు మోషేని ఎన్నుకుని ఐగుప్తు దేశం నుండి వారిని ఎర్ర సముద్రం దాటించి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మోషే నాయకత్వంలో ఏకదాటిగా నడిపించాడు. హల్లెలూయా.
ఈ నడిపించే సమయంలో ఇంతమంది ప్రజల్ని మోషే ఒక త్రాటి మీద నడిపించాలంటే దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క విధులు చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, ఒక స్కూల్కి కొన్ని టైమింగ్స్ ఉంటాయి. 8:30కి స్కూల్ బస్ వస్తే 8:30 ఖచ్చితంగా బస్సు ఎక్కాలి, లేకపోతే వారి ఫాదరో వారి మదరో ఖచ్చితంగా టైం తీసుకురావాలి, లేకపోతే ఆబ్సెంట్ పడద్ది. ఆ రోజు స్కూల్కి వెళ్ళినా ఆబ్సెంట్ పడద్దు. కాబట్టి ఆఖరి దినాల్లో హాజరు సరిపోతే ఎగ్జామ్స్లో రాయనివ్వరు. ఓకేనా? అలాగునే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దాటి అరణ్య ప్రాంతంలో ఏకత్రాడిగా కానాను దేశానికి వెళ్ళే సమయంలో దేవుడికి ఒక ఆలోచన పుట్టింది. ఏమైనా ఆలోచన పుట్టిందంటే, ఇంతమంది ప్రజలు ఏకత్రాటిగా నడవాలంటే మనుషులు ఒకరుగా ఉన్నప్పటికీ మనసులు వేరేగా ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనుషులు రూపాలను వెతకడు కానీ అంతరింద్రియాన్ని వెతికే దేవుడు. హల్లెలూయా. మన హృదయం అంటే ఎలాంటిదంట? బహుఘోరమైనదంట. అంత మాత్రమే కాదు, మోసకరమైనదంట. అది కూడా కాదు, బహు వ్యాధి కలిగినదంట. హల్లెలూయా. ఈ హృదయము ఏతేను తోటలోనే అపవాది చేత మోసగించబడిన ఆదాము ఏ వ్యతిరేక ఆత్మతో ఆ ఏతేను తోటలో ఉన్నాడో ఆ వ్యతిరేక ఆత్మతో నింపబడి భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఆ భూమి మీద వ్యతిరేక ఆత్మతోనే ఆదాము అవ్వతో జన్మించిన బిడ్డల్లో కూడా ఆ వ్యతిరేకత ఇప్పుడు వరకు కూడా ఏలుబడి చేస్తూనే ఉంది. మరి దీన్ని బట్టి మన తల్లి మన తండ్రి చేసిన తప్పు వల్ల కాదు కదా ఈ పాపం చేయడం. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి. అయితే దేవాది దేవుడు ఈ ఎర్ర సముద్రాన్ని దాటించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆదాము చేసిన తప్పు మరలా వీళ్ళు చేయకూడదని నేను కొన్ని ఆజ్ఞలను, శాసనాలను, కట్టడలను, విధులను విధించి వీరిని నాకు ఇష్టమైన బిడ్డలుగా తారి తప్పిపోకుండా, ఆదాము చేసిన తప్పు వీరు చేయకుండా నాకు నచ్చినట్లు నా బిడ్డల్ని నేను నడిపించుకుంటానని మోషేని సీనాయి పర్వతం మీదకి రమ్మని 40 రాత్రులు 40 పగల్లో దేవుడు మోషేతోనూ, మోషే దేవుడు మాట్లాడి శాసనాలను తీసుకుని వచ్చే సమయం. హల్లెలూయా. ఈ సమయంలో ఏం జరిగిందంటే, అహరోను వారికి కావలిగా ఉన్నప్పటికీ ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ ఐగుప్తు దేశంలో పొందిన ఆలోచనలు, తలంపులు, క్రియల ద్వారా దేవుణ్ణి మరచి ఈ ఆజ్ఞలు ఇంకా కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాల్లో వారి దగ్గరికి మోషే తీసుకొస్తాడనగా వీరిలో అవిధేయత ఏర్పడిపోయింది. ఎలాగ అవిధేయ ఏర్పడిపోయింది? ఐగుప్తు దేశంలో ఫరో కఠిన హృదయాన్ని బ్రద్దల చేయడానికి ఐగుప్తు దేశంలో వారు వాళ్ళ దేవతలకి 10 మంది దేవతల్ని ఆరాధిస్తారనమాట. ఎవరెవరండి అంటే, సముద్రాన్ని కాపాడడానికి ఒక దేవత, నీటిని సముద్రపు తరంగాలు వచ్చి దేశాన్ని ముంచకుండా ఉండడానికి, సముద్రాన్ని ఉద్రిక్త ఆపడానికి ఒక దేవతని, తర్వాత సర్పము, మనం ప్రయాణమై వెళ్ళినప్పుడు, అడవుల్లో వెళ్ళినప్పుడు మనము ఈ సర్పాన్ని దేవతను పూజిస్తే ఆ సర్ప దేవత మనం పూజించడం వల్ల మనల్ని కాటేయకుండా చంపడదని ఒక దేవతని, అలాగా ఇంచుమించు 10 దేవతలను అలా తయారు చేసుకుని ఆ దేవతలకు మొక్కేవారు. అందుకే దేవుడు మోషేతో 10 అద్భుత కార్యాలు ఎందుకు జరిగించాడంటే, ఆ దేవతలు రక్షిస్తారు. పామును వదిలాడు. పాములు ఉన్నప్పుడు విగ్రహారం చేసే వాళ్ళందరూ కూడా, దాంట్లో కూడా తంత్ర మంత్రాలు చేసే వాళ్ళు కూడా పాముల్ని విడిచిపెట్టినప్పుడు మాంత్రిక విద్య ద్వారా మోషే చేతిలో ఉన్న కర్ర ఆ 10 పాముల్ని మింగేస్తుంది. వాటర్ రక్తం అయిపోద్ది. మీకు కప్పలు వస్తాయి, కప్పలు కూడా ఒక దేవత కింద పూజిస్తారు. తేళ్ళు, మిడతలు, దోమలు, ఏగలు, ఐగుప్తు దేశంలో ప్రతి జీవికి ఒక దేవత పేరు చెప్పి పూజిస్తారని దేవుడు ఆ పాములని, కప్పలని, ఆ సముద్రాన్ని, ఎర్ర నీటిని, శవాల్ని పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడు? మీ దేవత వచ్చి కాపాడదేమో చూడు, నేను దేవుని కాబట్టి మీ దేవతలు నా ముందు ఎందుకు పనికిరావు అని చెప్పి దేవుడు మోషే చేత ఈ 10 అద్భుత కార్యాలు జరిగిస్తే ఫరో ఏం చేస్తాడు? భయపడిపోయి ఇశ్రాయేలు ప్రజలందరినీ పంపించేస్తాడు. అయినప్పటికీ ఈ ప్రజలు దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క ఎర్ర సముద్రంలో వాళ్ళని తప్పించిన విధానం మర్చిపోయి మరలా ఐగుప్తులోనికే వెనక్కి వెళ్ళి ఒక నందిని చేసుకుని ఏం చేశారండి? విగ్రహారాధనగాల్లో
పూజించి వ్యభిచారపు ఆత్మతో నింపబడి తాగేసి వాళ్ళ ఇష్టం వచ్చాడు వస్త్రహీనులై చేస్తుండగా మోసే వచ్చే సమయంలో దేవుడు మళ్ళీ అంటే మోసే నువ్వు త్వరగా వెళ్ళు, ఐగుప్తులు జరిగినట్టు మళ్ళీ ప్రజలు చేస్తున్నారు త్వరగా వెళ్ళు అంటే మోసే కోపం వచ్చి ఈ ఆజ్ఞలను ఈ శాసనాలను ఈ కట్టలను తీసుకొచ్చి మళ్ళా వాళ్ళ ఎదురుగా పడగొట్టేస్తాడు. పడగొట్టేసి వారిలో కొంతమందిని చంపేస్తాడు. తర్వాత లేవీల్నే యాజకులుగా నిలబడతాడు, అది వేరే సంగతి. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే మనిషిలో ప్రవహిస్తున్న స్వాభావికమైన సహజమైన న్యాచురల్గా వచ్చే ఈ శరీర క్రియలు ఏ ఆజ్ఞల ద్వారా కానీ ఏ కట్టడల ద్వారా కానీ ఏ విధుల ద్వారా కానీ సాల్వ్ అవ్వట్లేదు ప్రాబ్లం. హల్లెలూయా. కానీ కొద్దో గొప్పన సాల్వ్ అవుద్దని దేవుడు ఏం చేశాడు, మందసం కట్టమన్నాడు, మందసంలో నా భయాన్ని కలగజేయమన్నాడు. తర్వాత వీరు చేసిన అపరాధాలు సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి వారు చేసిన పాపాలను బట్టి నా సన్నిధికి తీసుకొచ్చి ఓ మేకను కానీ గొర్రెను కానీ వీటిని అర్పించమన్నాడు. అర్పించి వాటిని విడిచిపెట్టమంటే దేవునికి మనం చేసిన పాపాలను బట్టి అర్పించాం కదా, మరలా అదే పాపం అదే పాపం అదే పాపం అదే పాపం రిపీట్ అవుతుంటే ఆకాశముందన్న దేవుడు తన ఇచ్చిన ఆజ్ఞలను కూడా వీరు నెరవేర్చలేకపోతున్నారు, ఆ పాపంలోనే పడిపోతున్నారని దేవుడు ఏం ఆలోచించాడంటే తనకు తానే రిక్తునిగా చేసుకుని కుమారుడుగా ఈ లోకానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు. హల్లెలూయా. ఆ వాక్యం యొక్క సత్యమే ఇది. ఈ వాక్యానికి యొక్క సత్యాన్ని ఇంతగా వివరించడానికి కారణం అదనమాట. చూడండి, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యము. ఇప్పుడు చాలామంది యెహోవా వేరు యేసుక్రీస్తు వేరు అంటున్నారు. మరి ఈ వాక్యం యొక్క సత్యం ఏమిటి? మరణ శాసనము, ఈ ఆజ్ఞలను ఈ కట్టడలను ఈ శాసనాలను మీరు నెరవేర్చకపోతే మీకు శిక్ష ఉంది. ఏముంది? వ్యభిచరించకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు, నీ పొరుగు వాని గొడ్డి అయినను మేకే అయినను గాడిదనైనా మీరు తీసుకోకూడదు, ఆకాశం అందే కానీ భూమి మీద కానీ భూమి కిందే కానీ ఏ విగ్రహం మొక్కకూడదు. ఇవన్నీ దేవుడు ఇచ్చిన శాసనాల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా మనుషులు చేసిన పాపమే చేస్తూ పాపంలో పడిపోయి దేవుని యొక్క ఉగ్రతను పొందుకుని నాశనం అయిపోతున్నారు. గొర్రెల యొక్క రక్తము, అలాగే కోళ్ళ యొక్క రక్తము, మేకల యొక్క రక్తం ద్వారా ఉపయోగం లేదు. కానీ నేనే సిలువదారిగా వీరందరి కోసము నా యవ్వన రక్తాన్ని చిందిస్తానని దేవుడే కుమారుడుగా ఈ లోకానికి 2023 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి మనుష్య కుమారుడుగా లోకరక్షకుడుగా సర్వశక్తిమంతుడిగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. ఈ వాక్యం యొక్క సత్యం తెలుసుకుంటున్న మీలో మరణ శాసనం ఆయన రాశాడు, అయితే అది నెరవేర్చబడలేదు కాబట్టి కుమారుడిగా వచ్చి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నెరవేర్చడానికి ఆయన సిలువలో మ్రానుగా ఎలబడాడంట. హల్లెలూయా. ఈ సత్యాన్ని ఎందుకు తెలియపరుస్తున్నానంటే చాలామంది ప్రజల్లో ఇది తప్పు అని తెలిసే వరకు ఈ శరీర క్రియలు ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఆ ఏలుబడి చేసేటప్పుడు తల్లికి వ్యతిరేకమైపోతారు, తండ్రికి వ్యతిరేకమైపోతారు, కట్టుకున్న భర్తకు వ్యతిరేకమైపోతారు, కట్టుకున్న భార్యకి వ్యతిరేకమైపోతారు, బంధువులకి వ్యతిరేకమైపోతారు. ఎందుకంటే బంధువులైన పెద్దలైన మంచి చెప్పినా వారిలో ఏలుబడి చేస్తున్న స్వాభావిక అది ఆదిపితడు ఆదాము నుండి వచ్చిన ఈ శరీర క్రియల స్వభావము ఈ పాపం అతనిలో ఏలుబడి చేస్తుంది కాబట్టి వారి మాట వినరు. అందుకే ఈ హత్యలు, ఈ నరహత్యలు, తర్వాత ఈ అవమానకరమైన ఏమంటారు అవి చిత్రహింసలు ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు అన్నాడు ఈ లోకంలోనికి వెలుగు ఒకటి వచ్చింది, ఆ వెలుగును వెంబడించేవారు వెలుగులో జీవిస్తారు, కానీ ఈ లోకంలో ఉన్న వెలుగుగా వచ్చిన నన్ను వారు ఎరగురు అని సెలవుస్తారు. మరి ఎవరు ఎరుగుతారంట? నేను పాపిని అని ఎవరైతే తెలుసుకుంటారో వారికి మాత్రమే విడుదల ఉంది. హల్లెలూయా. ఎలాగ విడుదల ఉందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కింద చూడండి 17వ వచనం. ఆ శాసనము రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును, అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఏలుబడి చేస్తున్న ఈ శారీరక క్రియలన్నిటినీ
ఈ శారీరక క్రియలన్నింటినీ మనం జయించాలంటే మన ప్రాణాత్మ దేహములను ఏ పాపము లేని నిష్కలంకమైన, నిర్దోషమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, విమోచన, విడుదల, క్రయదన రక్తం చేత కడగబడాలి. అలాగే ఎవరు కడగబడాలి అంటే ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తిలో కూడా పరిశుద్ధత లేదు. ఏం లేదండి, పరిశుద్ధత లేదు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేక మనుషులందరూ నాశనం అయిపోతున్నారు, త్రోవ తప్పిపోతున్నారని దేవుని వాక్యమే తెలుస్తుంది. మరి ఎవరి ద్వారా విడుదల ఉందంటే పాపము లేని, నిందారహితుడు, నిష్కలంకుడైన మన యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేనివాడుగా, అలాగే కామ, క్రోధ, మద మత్సరములు జయించిన ఒకే ఒక వ్యక్తి, ఆయనే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే మనకి విడుదల ఉందని దేవుని వాక్యం తెలియబరుస్తుంది. హల్లెలూయా. ఎలా ఉందంటే బాప్తిసము ద్వారా, రక్షణ ద్వారా మనకు విడుదల కలిగి ఉన్నది. ఎలాగండి ఈ రక్షణ ఎలా పొందుకోవాలి, విడుదల ఎలా జరుగుద్దని మనకు తెలుస్తుంది అంటే ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక విత్తనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ విత్తనాన్ని మనము పంట పండించే సమయంలో మొట్టమొదటిగా ఆ విత్తనాన్ని ఒక కుండీ లాంటి దాంట్లో లేదా ఒక వేరే దాంట్లో పెట్టి వాటర్తో నానబెడతారు. రెండో రోజు ఆ చేనులో ఆ విత్తనం మొలవడానికి ఆ చేనుని పరిశుద్ధపరిచి దాన్ని వాటర్తో నింపి ఆ మట్టినంతటిని స్మూత్గా మెత్తనగా చేసి రెండో రోజు ఈ విత్తనాన్ని, ఈ నానబెట్టిన ఈ విత్తనాన్ని ఆ భూమిలో, ఆ పంట పొలంలో చల్లుతారు. చల్లిన రెండో రోజు ఏమవుతుందంటే ఈ పల్చగా వాటర్తో నిండి ఉన్న, మెత్తగా ఉన్న ఈ మట్టిలోనికి వేసిన విత్తనము భూమి లోపలికి వెళ్ళి కప్పెడుతుంది రెండో దినమున. మూడో రోజున ఏం జరుగుతుందంటే ఈ రెండో రోజున చనిపోయిన ఈ విత్తనం ఏం చేస్తుంది, ఈ విత్తనం చనిపోయిన ఈ విత్తనము మూడో దినాన్ని భూమిని, ఆ మట్టి పొరల్ని పెళ్ళగించుకుని చూడడానికి అందంగా చాలా చక్కగా ఉండే ఒక లేత మొక్క, శుద్ధమైనది, పరిశుద్ధమైన మొక్కగా అది భూమి మీద నుంచి లేస్తుంది. హల్లెలూయా. అలాగా మన జీవితం ఉండాలని దేవుడు ఏం చేశాడంటే యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వినపడుతుంది. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఇతను చెప్పినది మీరు చేయుడి అనే స్వరం నిన్న అపోస్తులందరూ కూడా ఆయన వెంబడించారు, ఆయన కోసం నిలబడ్డారు. హల్లెలూయా. అయితే రక్షణ బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే, రక్షణ బాప్తిస్మము 3-4 రకాలుగా చేయొచ్చు. కొంతమంది సేవకులు ఒక రెడ్ క్లాత్ కట్టి ఆ రెడ్ క్లాత్లోంచి దాటి వెళ్తే నీవు బాప్తిస్మం పొందినట్టే అని చెప్పారు. కొంతమంది భక్తులు ఇలాగ నుంచుని, ఇలా కూర్చుని, ఇలా మునిగి బాప్తిస్మం తీసుకుంటే మీరు బాప్తిస్మం తీసుకున్నట్టు అని చెప్పారు. కొంతమంది భక్తులైతే మీరు చిలకరింపు బాప్తిస్మం తీసుకుంటే బాప్తిస్మం తీసుకున్నట్టు అని చెప్పారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ ప్రత్యక్షంగా ఆయన యోర్దాను నదిలో నిలువుగా ఇలాగ మునిగి బాప్తిస్మం తీసుకుని మనము కూడా అలా చేయాలని చెప్పారు. దానికి అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు చనిపోయారండి? శుక్రవారం చనిపోయారు. శుక్రవారం చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినాన్న ఆయన తిరిగి లేచాడు. అలాగే మనము యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఎప్పుడైతే నమ్ముతామో మనము మనలో ఏలుబడి చేస్తున్న సహజమైన న్యాచురల్గా స్వాభావికంగా వచ్చే ఈ శరీర క్రియలు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19లో వస్తున్న ఈ శారీరక క్రియలు మనలో ఏలుబడి చేసినప్పుడు ఇది తప్పని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనము యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తాము. అలాగ అంగీకరించిన మనము ఏం చేస్తామంటే మొట్టమొదటిగా పాపమును గూర్చి మనము పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడిన మనము
ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన మనము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. హల్లెలూయా. ఎలాగ పొందుతున్నామంటే, మనము నీటి బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు నీటి బాప్తిసం తీసుకున్నారో, ఎలాగైతే చనిపోయిన తర్వాత ఎలాగ పాతి పెట్టబడ్డారో, మన శరీర క్రియలన్నిటితో పశ్చాత్తాపడుతూ ఆ యోర్దాను నదిలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మునిగారో, అలాగ మనము మునిగినప్పుడు వెంటనే మన మీద వాటర్ పడుతుంది. కాబట్టి మనం చనిపోయినట్లు లెక్క. హల్లెలూయా. ఎప్పుడైతే చనిపోయామో, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే 3వ దినాన లేచారో, మన నీటిలో మునిగి ఇలా లేవగానే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం మనం ఎవరమో? నూతన సృష్టి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చదువుదామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతాను. కాగా ఎవడైనానో క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. నేను చెప్పే నా వాక్యం యొక్క సారాంశం ఏమిటంటే, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఇది తప్పు అని తెలుసుకునే వరకు, ఇది పాపము అని అతనికి అర్థమయ్యే వరకు కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కొన్ని నెలలు పట్టవచ్చు, లేదా జీవితంలో సగం అయిపోవచ్చు. అయినప్పటికీ ఎప్పుడైతే ఇది తప్పు అని తెలుసుకుంటాడో, వెంటనే ఈ శరీర క్రియలను విడిచిపెట్టడానికి యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించాలంట. అంగీకరించిన ఈ వ్యక్తి తన పాపాల నిమిత్తము బాప్తిసం తీసుకుని నీటిలో మునిగేటప్పుడు ఏం చేయాలి? పాతి పెట్టబడాలి. తిరిగి ఎలాగైతే 3వ దినమున యేసుక్రీస్తు ప్రభువారు లేచారో, మనము కూడా పాపాల నిమిత్తము పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ బాప్తిసం తీసుకుని లేచి మన పని ప్రారంభించినప్పుడు నూతన సృష్టిగా మారుతామంట. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యంలో మీకు ఒక విషయం తెలియాలి. మన పాత నిబంధన కాలంలో చిందించుతూ వచ్చిన కోళ్ళ రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము ద్వారా విమోచన జరగలేదు. రెండవదిగా ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారే మనందరి కోసం విడుదల విమోచన క్రయధన రక్తముగా వచ్చి మనము తీసుకోలేని పాపాలని తీసివేయడానికి రక్షణ బాప్తిసం అనే రక్షణ మనకి ఆయుధంగా ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో మనల్ని పరిశుద్ధంగా జీవించడం కొరకు దేవుడు ఏమిస్తాడంటే తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. ఆ ఆత్మను పరిశుద్ధాత్మ అన్నారు. హల్లెలూయా. అది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? మీరు మూర్ఖులకు ఈ తరానికి వేరుగా ఉండి మీరు రక్షణ పొంది నిమిత్తము పాపమును గూర్చి, అలాగే మీరు పశ్చాత్తాపపడి మారు మనసు పొంది బాప్తిసం పొందుకున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించక ముందే జన్మిస్తాడని చెప్పినప్పుడు మరియతో గాబ్రియెల్ ఏమని చెప్పారండి? పరిశుద్ధాత్మ నిన్ను కమ్మును. పరిశుద్ధాత్మ చేత యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించారు కాబట్టే ఈ లోకంలో రక్త మాంసాలు పాలుభాగస్తుడైనప్పటికీ, మనిషిగా జన్మించినప్పటికీ పాపం లేకుండా జీవించాడు. హల్లెలూయా. అలాగనే మనము పాపాల నిమిత్తము పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వెంటనే మనలో ఏలుబడి చేస్తున్న ఈ శరీర క్రియలన్నీ కూడా భూమిలో పాత పెట్టబడతాయి. చచ్చిపోయినట్టే. విత్తనం చచ్చిపోతేనే మొక్కగా మొలుస్తుంది. మీకు విషయం చెప్పనా? ఒడ్లు గింజకి పైన తొక్కున్నని చెప్పు అది మొలవదు. ఆ తొక్క విడిపోతేనే, లోపల గింజ చస్తేనే కానీ, ఆ పైనున్న ఆ తొక్క విడతేనే కానీ మొక్కగా నిలబడదు. అలాగే మనలో ఏలుబడి చేస్తున్న ఈ శరీర క్రియలన్నీ, మనలో ఏలుబడి చేస్తున్న ఈ శాపమంతా ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం చేత మన ప్రాణాత్మ దేహంలను శుద్ధి చేసుకుంటామో వెంటనే పరిశుద్ధాత్మ మనలో నివాసం చేస్తాడంట. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేసిన వెంటనే
మనం పరిశుద్ధమైన మందిరాలుగా మార్చబడతాం. హల్లెలూయా. మన హృదయాన్ని పరిశుద్ధమైన ఆలయంగా మారుస్తాడు. అప్పుడు మన జీవితం లోకం వైపు ఉండదు, కానీ పరిశుద్ధమైన మందిరాల వైపు, పరిశుద్ధుల సహవాసము వైపు, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మనము సువార్థికులుగా మారిపోతాం. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నారు. నువ్వు పొందుకున్న రక్షణను నీ పొరుగు వారికి కూడా పంచిపెట్టినప్పుడే మనము నిత్య జీవరాజ్యంలోనికి వారసులం అవుతామంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం యొక్క ఈ హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16-17 వచనం యొక్క సత్యం ఏమిటంటే, మన ఆది పితరుడు ఆదాము నుంచి యేసుక్రీస్తు ప్రభువారు రక్తం కలవరి గిరిలో గోల్గోతా కొండపైన రక్తం చిందించే వరకు ఏ మనుషుల్లో కానీ పాపము నుండి విడుదల లేదు. ఎప్పుడైతే సజీవుడైన యేసుక్రీస్తు రక్తాన్ని ప్రాణాత్మ దేహంలోకి అన్వయించుకుని వాటి నుండి విడుదల పొందాలని నిర్ణయించుకున్నారో అప్పుడు విడుదల విమోచన వారు పొందుకున్నారని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం వారి నూతన సృష్టిగా ఉన్నారని, ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారే హృదయంలో ఏం చేసుకోవాలంట? జ్ఞాపకం ఉంచుకోవాలంట. హల్లెలూయా. ఇంకా మనుషుల మాటలతో పని లేదు, లోకం మాటలతో మనకు పని లేదు. లోకస్తులందరూ గడిచిన దినాల్లో చేసిన పాపాలనే నువ్వు రక్షణ పొందుకొని ఈ పరిశుద్ధుడిగా జీవించాలని ఆలోచన కలిగి జీవిస్తున్నప్పటికీ నిందలు వేస్తారు, అపనిందలు వేస్తారు. అయినప్పటికీ మనము ఎలాగుండాలి? ఏనుగు వలె ఉండాలంట. ఏనుగు పెద్ద ఆకారం కలిగి నడుస్తున్నప్పుడు వెనకాల కుక్కలు అరుస్తూ ఉంటాయంట. ఆ అరిచినప్పుడు ఆ ఏనుగు వెనక చూస్తే దాని పరువు బాధ. అందుకే నా పరువు పోకూడదని ఎంత శరీర దారుఢ్యం కలిగిన ఏనుగు వెనక చూడకుండా ముందు నడుస్తుందంట. మురిగిన కుక్క వెనక్కి వెళ్ళిపోద్ది, కానీ ఏనుగు వెనక వస్తుందా? అలాగే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము, ఆయన మన కోసం శాపమైపోయాడు. దేవుడై ఉండి కుమారుడిగా పుట్టి ఆయన రాసిన శాసనాలు నెరవేర్పులోనికి రాలేదు కాబట్టి ఆ శాసనాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక తప్పైనా చేయకుండా 10 కమిట్మెంట్స్ని అంటే 10 ఆజ్ఞలు నెరవేర్చి సిలువలో ఆయన నెరవేర్పు చేసి ఆ సిలువలోనికి ధర్మశాస్త్ర గ్రంథంలో లేఖనాలన్నీ కొట్టివేసాడంట. హల్లెలూయా. ఇప్పుడు మన శాసనాల్ని నెరవేర్చడానికి కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి యేసుక్రీస్తు వలె మనం పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి జీవితం జీవించాలన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఈరోజు దర్శించబోతున్నాడు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభువా, ప్రతి మనిషిలో ఇది తప్పు, ఇది మంచిది కాదని తెలిసే వరకు నాయన గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం 18, 20వ వచనం ప్రకారం ప్రతి మనిషిలో కోపము, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, జారత్వము, అలాగే నేను కాముకత్వము, నరహత్య, విగ్రహారాధన ఇవన్నీ ఏలుబడి చేస్తూనే ఉంటాయి తండ్రి. అవి నాయన ప్రభా మా పితరులు చేసిన, మా తల్లిదండ్రులు చేసిన తప్పులు కాదు, కానీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తిలో అది ఏలుబడి చేస్తుంది. కాబట్టి నాయన ప్రభా అది నిత్య నరకాగ్నిలోని పడవేసే వరకు నడిపిస్తుంది. కాబట్టి మేము అలా కాకుండా కూడదని దేవుడివై ఉండి కూడా కుమారుడిగా ఈ లోకంలోనికి మా కోసం నరావతారిగా వచ్చి రక్త మాంసాల్లో పాలుభాగస్థుడివై మా వాళ్ళే శ్రమను అనుభవించి జీవించి ఏ పాపము లేకుండా ఈ లోకానికి ఒక సవాలుగా నిలబడి నీ యవ్వన కాలమందు ఆకాశానికి భూమికి నడిమధ్యన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ఆజ్ఞలన్నీ నెరవేర్చి సిలువ మ్రానున అది కొట్టి మా అందరి కోసం శాపమైపోయి రక్తాన్ని కార్చావు ప్రభా. ఆ రక్తంలోనైనా పాపం లేదు, ఆ రక్తంలోనైనా ప్రభా శాపం లేదు, ఆ రక్తంలోనైనా వ్యాధి లేదు ప్రభా. యాంటీబయాటిక్గా నీ రక్తం మాలో ప్రవహించాలంటే, మేము పరిశుద్ధులుగా మారాలంటే అయ్యా నీ రక్తం చేత మేము కడగబడాలి, ప్రాణాత్మ దేహంలను కడిగి శుద్ధి చేసుకోవాలి ప్రభా.
అలాగే నీ రక్షణ బాప్తీసం తీసుకుని ఈ లోక సంబంధమైన క్రియలను మేము భూమిలో పాతిపెట్టి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 ప్రకారం నూతన సృష్టిగా మారి పరిశుద్ధంగా జీవించడం కొరకు మీ పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధుల సహవాసంలోను పరిశుద్ధమైన మందిరంలోను పరిశుద్ధులుగా జీవించడం కొరకు పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానం చేస్తూ మా బ్రతుకులను మీ రాకడ వరకు సిద్ధపరుచుకునే కృప కనికరము తోడు మా అందరికీ దయచేయమని విన్న వర్తమానం మా అందరి హృదయంలో మంచి నేలను పడిన విత్తనం వలె అయ్యా వృద్ధి చేయమని ఫలింప చేయమని మహావృక్షంగా మార్చమని ఇతరులకు పంచబెట్టేట్లుగా మమ్మల్ని మార్చమని మా జీవితాలు పరిశుద్ధంగా మార్చమని మీకు విరోధమైన ఆలోచనలు తలంపులు క్రియలు మార్గములు మాలో ఉంటే తొలగించమని మాకు ఇచ్చిన ప్రాణాత్మ దేహంలోని అరికాలు మొదలుకు నన్నెత్తు వరకు అంతరంగాలను కూడా మీరు కల్వరిగిరిలో కలిసిన అమూల్యమైన రక్తం చేత కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి నిష్కలషమైన జీవితం జీవించే కృపా భాగ్యాన్ని మాకు దయచేయమని నానాథుడు నజరేయుడైన యేసయ్య శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకునిచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.